ఏంటి మీలో ఎంతమందికి తొక్కపప్పు, బెల్లం గారెలంటే ఇష్టము? ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి హెల్తీగా ఇలా ట్రై చేయండి. 6 గంటల ముందు పప్పునైతే నానబెట్టేసుకొని జస్ట్ 2 సార్లే కడిగేసుకొని ఇలా కొంచెం తొక్కుండేలాగా అయితే చూసుకొని గ్రైండర్‌లో వేసేసి రుబ్బేసుకోండి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోండి. తర్వాత కొంచెం వాటర్‌ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండినైతే కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకొని మీడియం హీట్‌లోనే గారెలైతే ఇలా వేసేసుకోండి. మీడియం హీట్‌లో వేగించుకుంటే మనకి గారె అనేది పర్ఫెక్ట్‌గా ఉడుకుతదండి. సో, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసేసుకోండి. పాకం కోసము ఒక కప్పు బెల్లము, కొంచెం వాటర్ వేసి పాకం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి. పాకం వచ్చేసి తీగ పాకం రావాలండి. సో, ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత గారెలు ఒక్కొక్క దాన్ని వేసుకొని మంచిగా పాకాన్ని పట్టించేసుకుంటే మన తొక్కపప్పు, బెల్లం గారెలు అయితే రెడీ అండి. ఈ పప్పు గారెలు హెల్త్‌కి చాలా మంచిదండి. చాలామంది తొక్కనైతే పూర్తిగా కడిగేసి వేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.